మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 NRI జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. NRI జూనియర్ కాలేజెస్, NR పేట, ఏలూరు.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆసియాలోనే అతిపెద్దదైన ఏలూరు అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ను అన్ని విధాలా అభివృద్ధి చేసి మిగిలిన మార్కెట్ యార్డులకు దిక్సూచిలా నిలపాలన్న ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. యార్డ్లో అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 3 పార్టీల కలయికతో బలమైన మార్కెట్ యార్డ్ కమిటీని నియమించడం జరిగిందని, ఈ కమిటీ ఆధ్వర్యంలో యార్డ్ కూడా అంతే బలోపేతం కావాలని వారు సూచించారు. ఏలూరు మార్కెట్ యార్డ్లో జరిగిన ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి ఇతర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, వైస్ చైర్మన్ నడపన వాణి సూర్యకుమారితో పాటు ఇతర డైరెక్టర్లతో ఎమ్మెల్యే బడేటి చంటి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన సభలో ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో ఏలూరు మార్కెట్ యార్డ్ జిల్లాలోని అన్ని ఏఎంసీల కంటే ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, రైతు బిడ్డగా రైతుల సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉన్న మామిళ్లపల్లి పార్థసారథి ఏఎంసీ చైర్మన్ గా నియమితులు కావడం శుభ పరిణామమని, ఆ పదవికి ఆయన వన్నె తెస్తారన్న విశ్వాసం తనకి పూర్తిగా ఉందని చెప్పారు. 3 పార్టీల కలయికతో బలంగా ఉన్న కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, భవిష్యత్తులో వీరంతా కలిసి యార్డ్ను అంతే బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. యార్డ్లో నెలకొని ఉన్న అన్ని సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తానని, హమాలీలకు అత్యవసరంగా మారిన మరుగుదొడ్ల నిర్మాణాలని సంవత్సరాంతానికి, జింబో షెడ్ నిర్మాణాన్ని 2026 నాటికి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఒకరికొకరు సహకరించుకుంటే అభివృద్ధి సాధ్యపడుతుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించాలన్నదే 3 పార్టీల ఏకైక నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, సమర్థులైన మామిళ్లపల్లి పార్థసారథిని ఏఎంసీ చైర్మన్ గా నియమించడం హర్షణీయమని, ఆయన హయాంలో యార్డు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో సమర్థులకు పదవులు ఇస్తున్నారని, దీనివల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి మాట్లాడుతూ, తనపై పూర్తి విశ్వాసం ఉంచి ఆసియాలోనే అతిపెద్దదైన ఏలూరు అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్కు చైర్మన్ గా నియమించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిలకు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. రైతులకు అసలు సమస్యలే లేకుండా చేసేందుకు యార్డు తరపున పాటు పడతానని అన్నారు. నిమ్మకాయల వర్తకులు, హమాలీ కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా యార్డ్ పేరు ప్రఖ్యాతులకు మరింత వన్నె తెచ్చే విధంగా శక్తివంచన లేకుండా శ్రమిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్లు వందనాల దుర్గాభవాని, పప్పు ఉమామహేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, జనసేన నాయకులు నారా శేషు, పలువురు కార్పొరేటర్లు, పార్టీల నాయకులు, యార్డ్ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నూతనంగా ప్రమాణ స్వీకారం చేస్తుందో ఆ కమిటీ సభ్యులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. మరి మార్కెట్ గురించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు అనేక సమస్యలు చెప్పడం జరిగింది. పుట్టుకతో రైతు బిడ్డైన పార్థసారథి గారిని రైతు చైర్మన్గా చేస్తే మార్కెట్ యార్డ్కి ఆ సమస్యల పట్ల అవగాహన ఉంటుందనే ఉద్దేశంతోనే, ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే మామిళ్లపల్లి పార్థసారథి గారిని మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేయడం జరిగిందని మీరు అందరూ కూడా గుర్తించాలి. ఫస్ట్ టైం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఇంజిన్ సర్కార్ లాగా ఈ ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ కి
త్రిభువన్ కమిటీ కింద 3 పార్టీల కలయికతో మరి ఏలూరులో ఫస్ట్ టైము 3 పార్టీల కలయికతో మార్కెట్ యార్డ్ ఏర్పాటు అనేది కమిటీ ఫస్ట్ టైం ఇది. మరి 3 పార్టీలు ఏ విధంగా చేస్తాయో, ఇంతకు ముందు ఒక్కొక్క పార్టీ డెవలప్మెంట్ చేసింది. మార్కెట్ యార్డ్ విషయంలో 3 పార్టీలు మరి ఏ స్థాయికి తీసుకెళ్తారనే బాధ్యతను వీళ్ళందరూ కూడా ఈ సందర్భంగా తీసుకోవాలని చెప్పి వీళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే మార్కెట్కి సంబంధించి సమస్యలు చెప్పారు. డెఫినెట్ గా మరుగుదొడ్లు ఏదైతే కట్టట్లేదో శోభావారి సౌజన్యంతో ఇక్కడ ముందు ప్రధానంగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అమాలికాలు సాగుతులందరూ కూడా దాన్ని ఇమ్మీడియట్ గా 25వ సంవత్సరంలో కంప్లీట్ చేసే బాధ్యతను తీసుకుంటారని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే క్యాంటీన్ సమస్య చెప్తున్నారు. క్యాంటీన్ నడపడానికి ఎవరో కూడా ముందుకు రావట్లా. అమ్మాలి సోదరులు కూడా గమనించాలి. డెఫినెట్ గా క్యాంటీన్ కి రూపాయి అద్దె లేకోకుండా ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది ఐఏపీ సోదరుల ఆధ్వర్యంలో నడిపితే ఒక్క రూపాయి కూడా కట్టుకోకుండా ఆ క్యాంటీన్ ఒక్క తప్పు కూడా జరగదు. అదే విధమైన పరిపాలన చేస్తేనే కూటమి ప్రభుత్వం ఏ కార్యకర్తకు కానీ ఏ నాయకుడికి కానీ అన్యాయం జరగకుండా 3 పార్టీల నాయకులకి న్యాయం జరగాలి అంటే ఆలోచించే చేయాలి. నేను అవ్వచ్చు, రెడ్డప్ప నాయుడు గారు అవ్వచ్చు, అలాగే బీజేపీ నాయకులు అవ్వచ్చు. ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నాము అంటే ఆ నిర్ణయం తప్పితంగా ఉండకూడదు. అలాగే మార్కెట్ కమిటీ విషయంలో కూడా మరి బీజేపీ వాళ్ళు వైస్ చైర్మన్ అడిగారు, అలాగే జనసేన వాళ్ళు అడిగారు. కానీ వీళ్ళకి బీజేపీ వాళ్ళకి ఇంకొక దాంట్లో ఎందులో కూడా అవకాశం రాదు కాబట్టి మీకు వైస్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి మరి ఏదైతే జిల్లా ప్రెసిడెంట్ గారికి చెప్పి అదే మాట మీరు నిర్ణయించుకోండి అని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డ కార్యకర్తకి తెలుగుదేశంలో అవ్వచ్చు, జనసేనలో అవ్వచ్చు, బీజేపీలో అవ్వచ్చు పదవులు ఇచ్చేటప్పుడు కష్టపడిన కార్యకర్తకి ఇస్తే ఇదే విధంగా ఎవరైనా సరే మెచ్చుకుంటారు, మన అందరినీ కూడా అభినందిస్తారు. డెఫినెట్ గా మేము 3 నాయకులు కూడా అదే విధంగా ఎదురుకెళ్తామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రమాణం చేసినటువంటి ఈ రోజు పెళ్లి కొడుకు పార్థసారథి గారికి ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఎమ్మెల్యే చట్టి గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క మార్కెట్ యార్డు జిల్లాలో అన్ని మార్కెట్ యార్డుల కన్నా ఉత్తమ మార్కెట్ యార్డుగా తీర్చిదిద్దడంలో పార్థసారథి గారు విజయం సాధించాలని హాజరైనటువంటి కూటమి కుటుంబ సభ్యులందరికీ, మార్కెట్ యార్డ్ అధికారులకు, ఇక్కడ పనిచేసేటువంటి సోదరులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సారథి గారు అన్ని విషయాలు కూడా ముందుకెళ్ళి రాగల రోజుల్లో ఎమ్మెల్యే గారి యొక్క నేతృత్వంలో అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరూ సెలవు తీసుకుంటామని వచ్చాయి. ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక నిస్వార్థపరుడు మరి ఈ రోజున ఈ మార్కెట్ యార్డుకి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చైర్మన్ కింద. మరి ఆయన టెన్యూర్లో ఈ మార్కెట్ యార్డు బాగా అభివృద్ధి చెందాలని చెప్పి, ముఖ్యంగా ఈ యార్డుకి నాకు చిన్నప్పటి నుంచి అవినవ సంబంధం ఉంది. ప్రధానంగా ఇక్కడ 3 భాగాలుగా ఉంటాయి. ఒకటి రైతులు, 2 గవర్నమెంట్ అంటే మార్కెట్ యార్డు యాజమాన్యం, అట్లాగే హమాలీలు. మనిషికి 2 కళ్ళు ఎలాగో ఈ మార్కెట్ యార్డుకి 3 కళ్ళు, శివుడికి 3 కళ్ళు ఉన్నట్టుగా ఈ యార్డుకి 3. నేను సారథి గారికి ఒకటే వినియోగించుకుంటున్నాను. సారథి గారు, ఇక్కడ హమాలీలు చాలా కష్టపడుతూ ఉంటారు, వాళ్ళని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మీది. చైర్మన్ గారికి ప్రధానంగా ఏంటంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒకవైపున రైతాంగ సమస్యలు, కార్మిక కర్షకుల సమస్యలు, మహిళల సమస్యలు, అన్ని సమస్యల్ని కోరికలించుకొని ఒక మంచి అభివృద్ధి పనులను నడిపిస్తున్నటువంటి ప్రభుత్వంలో మరి మార్కెట్ యార్డు లక్షలాది మంది, అంటే ఇక్కడ చేస్తుంది 500 మంది కార్మికులు, 100 మంది వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు 2,000 మంది, అదేవిధంగా తోటలో సైకిల్ కోసేటువంటి పాలయాలు మొదలుకొని కాలు చివరి చేరే దగ్గరికి లక్షలాది మంది దీని మీద వారి యొక్క జీవన ఉపాధిని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ యొక్క మార్కెట్ యార్డుని విధ్వంసం చేయాలని అనేక మంది ప్రయత్నాలు చేసినప్పుడు ఇక్కడ రైతు సంఘం, హమాలీ సంఘం, ఓనర్స్, అదేవిధంగా అధికారులను కోఆర్డినేషన్ చేసుకుని ఈ యొక్క మార్కెట్ యార్డుని మరి ఎక్కడ చర్చ జరగకుండా ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ శాసనసభ్యులు వచ్చినా, ఏ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్, డైరెక్టర్స్ వచ్చినా వారందరికీ సహకరిస్తూ ఇక్కడ జీవించేటువంటి శ్రామిక వర్గానికి, రైతు వర్గానికి
ఎవరు ఏ సమస్య వచ్చినా, రైతుల సమస్య వచ్చినా కానీ స్పందించేది రైతు సంఘం, కార్మిక సంఘం, అదేవిధంగా వర్తక సంఘాన్ని సంప్రదించి అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా నమస్కరిస్తున్నాను. మా కార్మిక సోదరులందరినీ కూడా మరొకసారి నా బాగా గుర్తు. అప్పట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చిన గుర్తు నాకు ఉంది. చాలా సంతోషం. ఎప్పటికీ నేను మీ వాడిని, నాయుడు గారు కానీ, నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ మీకు ఏ రకమైన కష్టాలు వచ్చినా కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు మరొకసారి చెప్పుకుంటూ కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారం. ఈ పండగ వాతావరణంలో అద్భుతమైన కార్యక్రమం. ఈరోజు మంచి తిథి కూడా ఉంది. పంచమి తిథి శనివారం మంచి ప్రభుత్వంలో ఇది తీసుకున్నారు కాబట్టి అద్భుతమైన విజయాలు సాధించాలని కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సంజయ్ గారికి నా ధన్యవాదాలు. రైతులకు అన్నింటినీ దగ్గరగా ఉండే మన గురుతర బాధ్యతను కల్పించిన, వారి సమస్యలు పరిష్కారం చేసే అవకాశం కల్పించిన చాలా సంతోషాన్ని ఇచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో రైతులకు సమస్య లేకుండా చూసేందుకు నేను పాల్పడతాను. నిమ్మకాయల వర్తకులు, హమాలీ కార్మికుల ఆకాంక్షలను అనుగుణంగా మార్కెట్ యార్డు పేరు ప్రఖ్యాతులకు మరింత వన్నె తెచ్చే విధంగా శ్రమిస్తాను. తనకి గొప్ప అవకాశం కల్పించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంద్ర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ వల్ల సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అనేక మంది హమాలీస్ కానివ్వండి, గుమస్తాలు కానివ్వండి, ఆటో వాళ్ళు కానివ్వండి, లారీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మన ఏరియాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ మార్కెట్ యార్డ్తో సంబంధించి ఉన్నారు సార్. మేము 2 సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అసోసియేషన్ ద్వారా వ్యాపారం జరగడం అనేది ఏలూరు మార్కెట్లోనే మేము స్టార్ట్ చేశాం. ఇది జాతీయ స్థాయిలో ఎక్కడా లేదు. మమ్మల్ని చూసి ఇక్కడ అన్ని మార్కెట్ల వాళ్ళు కూడా అసోసియేషన్కి మేము ప్రాతినిధ్యం వస్తున్నామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఏలూరును స్వచ్ఛ నగరంగా తయారు చేయడానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. స్వచ్ఛత విషయంలో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏలూరు 42వ డివిజన్ కొత్తపేటలో బీట్ ద హీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛతపై నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ శనివారం బీట్ ద హీట్ పేరుతో వేసవిలో ఉష్ణోగ్రతల పెరుగుదల, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మొక్కలు నాటి స్వచ్ఛతపై ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా బీట్ ద హీట్ కార్యక్రమం స్వచ్ఛతపై కమిషనర్ భానుప్రతాప్ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. గతంలో తానిచ్చిన మాటకు కట్టుబడి శానిటేషన్ నిర్వహణలో ఇతరులకు ఆదర్శప్రాయంగా విధులు నిర్వర్తించిన 3 పారిశుధ్య కార్మికులకు 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితేనే ఏలూరు నగరాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛతపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఈ నేపథ్యంలో ఈ శనివారం బీట్ ద హీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వేసవి దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. వేసవి తాపం నుండి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు నగరంలోని పలు చోట్ల దాతల సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే నగర ప్రజలు స్వచ్ఛతపై బాధ్యతగా వ్యవహరించాలని, నగరాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, డివిజన్ ఇన్ఛార్జ్ త్రిపర్ణ శ్రీదేవి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మల్లెపు రాము, కో క్లస్టర్ త్రిపర్ణ రాజేష్, ఆర్నేపల్లి మధు, కార్పొరేటర్ అజ్జి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. కానీ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మెయిన్ అవగాహన మటుకు పరిశుభ్రాలు, శుభ్రత అనేది ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన బాధ్యత మాతో పాటు మీకు కూడా ఉంది. అందుకని ఏ డివిజన్ లో ఉన్న వాళ్ళని ఆ డివిజన్ లోనే భాగస్వాములు చేయమని చెప్పి ఈ రోజున మరి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించి ఇదే డివిజన్ లో వాళ్ళని ఇక్కడ ఉండొచ్చమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి నెల కూడా కార్యక్రమంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులు వివిధ చోట్ల నుంచి తీసుకొస్తున్నారు. దానివల్ల మనం అందరం కూడా ఒకేసారి అన్ని కూడా ప్రతి నెల వాళ్ళకే చెప్పడం జరుగుతుందన్న ఉద్దేశంతో మీకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో, అలాగే మంచినీళ్లు ఏదైతే చలివేంద్రాలు ముందుగానే గుర్తించి ఏదైతే కార్పొరేషన్ ద్వారా ఒక 5 ఏర్పాటు చేశామో, ఒక పిలుపు ఇవ్వగానే మరి ఎక్కడైనా సరే మీరు ఊర్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఏ మూల చేసినా సరే మంచినీళ్లు, మజ్జిగ కేంద్రాలు అనేది మీ అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా చేసాం. అలాగే నిన్న మొన్న వర్షాలు వచ్చినాయి. వర్షం ఒక్కసారిగా పడితే మరి సందుల్లో నీళ్లు వచ్చేసినాయి. మీరందరూ ఏమంటారు, మున్సిపాలిటీను
ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు అంటున్నారు. కానీ ఇది మీ చేతుల్లోనే ఉంది ఇదంతా కూడా. నిరంతరం మీ అందరి కోసం, ఎందుకంటే మీరు కూడా టీవీలు చూస్తుంటారు, ఏదో కార్యక్రమంలో మరి ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తున్నాం కాబట్టి మీరు కూడా అదే బాధ్యతగా మనం అందరం కూడా తీసుకుంటే మన ఇంటితో పాటు మరి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయని చెప్పి మీ అందరూ కూడా దానికి ప్రజలందరి సహకారంతోనే ఏదైనా అభివృద్ధి అనేది సాధ్యం అవుద్ది. మీ అందరి సహకారంతోనే పచ్చదనం అనేది వస్తుంది. అలాగే పరిశుభ్రత కూడా కాలువలు చేసే విషయంలో, శానిటైజేషన్ విషయంలో కూడా అధికారులతో మీరు కూడా సమన్వయం చేసుకుని వాళ్ళకి సహకరించవలసిందిగా మీ అందరిని కూడా కోరి ప్రార్థించడం జరుగుతుంది. మన డివైడర్ మీద మొక్కలు పెంచుతూ వాటికి కూడా ఎండాకాలంలో 2 పూట్ల నీళ్లు పోస్తూ మరి పచ్చదనం పెంపొందిస్తున్నాము. వచ్చేది రానున్నది ఒక 4 రోజుల్లో వానాకాలం రాబోతుంది. వానాకాలంలో కూడా పెద్ద ఎత్తున మరి మొక్కలు నాటాలి, వాటిని పెంచాలి, పచ్చదనాన్ని పెంపొందించాలి. చెట్లు సమృద్ధిగా పెరిగి మరి కాలుష్యరహితంగా ఈ రాష్ట్రాన్ని చేస్తే వానలు విస్తారంగా కురిచి పంటలు బాగా పండుతాయని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో చెట్లు బాగా పెంచండి అని చెప్పేసి ఒక నినాదం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మరి మెప్మా డిపార్ట్మెంట్కి మరి డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున వాళ్ళ గ్రూప్ సభ్యుల ద్వారా మొక్కలు నాటి ఆ మొక్కల్ని బాగా పెంచినట్లయితే 1-2 సంవత్సరాల తర్వాత వాళ్ళు పెంచినటువంటి మొక్కల్ని ట్యాగ్ చేసి అవి బాగా పెరిగిన తర్వాత వాటిని పరిశీలన చేసి వాళ్ళకందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బహుమానం ఇచ్చేటువంటి ఆలోచన కూడా చేస్తుంది. అది మరి త్వరలోనే రూపుదాల్చుకోబోతుంది, 1 వారం 10 రోజుల్లో. మరి అట్లాగే మన మేళ్ల మీద పక్షులకి కానివ్వండి, రోడ్డు మీద తిరిగేటువంటి జంతువులకి చిన్న చిన్న డబ్బులు ఏర్పాటు చేసి మేడ మీద చిన్న గిన్నెలు అయితే పక్షులు అట్లాగే రోడ్డు మీద వెళ్ళేటికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. మేము కూడా కార్పొరేషన్ పరంగా చలివేంద్రాలు కానివ్వండి, అట్లాగే మధ్య కేంద్రాలు కానివ్వండి, గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా మరి వేసవకాలం దృష్టిలో పెట్టుకుని ముందెత్తునే ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. ఏలూరు నగర ప్రజలకు కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్స్ అన్ని కూడా మరి నగరపాలక సంస్థ, గౌరవ శాసనసభ్యులు వారు వీళ్ళందరూ కూడా మీకు అందజేస్తున్నారు. కాబట్టి చెట్లు బాగా పెంచండి, నీరును వృధా చేయొద్దు. మరి అందరి అవసరాలకి నీరు, గాలి, చెట్లు అవసరం కాబట్టి వాటిని తీర్చిదిద్దాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి ఏలూరు అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత పవర్పేటలోని తన స్వగృహం నుండి ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి మార్కెట్ యార్డుకు భారీ ఊరేగింపుగా చేరుకున్నారు. అడుగడుగునా భారీ గజమాలలతో ఎమ్మెల్యే బడేటి మరియు ఏఎంసీ చైర్మన్ పార్థసారథులను అభిమానులు, పార్టీ శ్రేణులు సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం యార్డులో నిమ్మకాయల వర్తక సంఘ అధ్యక్షులు ఉప్పలపాటి చక్రపాణి ఆధ్వర్యంలో వీరికి ఘన స్వాగతం పలికారు. తదుపరి వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిసారంటే వీడు మాటలు వాడడు, మౌనమే తేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు, రక్తం రంగే రక్షాగుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend, he's a legend, he's a legend.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి 3వ శనివారం నిర్వహించబడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐ పవన్ కుమార్, పోలీస్ సిబ్బందితో ఏలూరు జిల్లా ప్రధాన కార్యాలయంలో పరిసరాలు శుభ్రం చేసి ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది పనిచేసే చోట పరిశుభ్రంగా ఉంచితే దానివల్ల ఆరోగ్యకరమైన సమాజ స్థాపన కొరకు సిబ్బంది పాటుపడతారని, కావున ప్రతి ఒక్కరూ తమ పనిచేసేటటువంటి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, చుట్టుపక్కల ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలబడాలని జిల్లా ఎస్పీ తగిన సూచనలు, సలహాలు మరియు ఆదేశాలు ఇచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో పోలీస్ సిబ్బంది విస్తృత స్థాయిలో శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జంగారెడ్గూడెం, పోలవరం మరియు నూజివీడు సబ్ డివిజన్ల పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని తమ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతను, సర్కిల్ స్థాయి పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు స్వయంగా పాల్గొని తమ పరిసరాలను శుభ్రపరిచారు. మార్కెట్ యార్డ్లో మౌలిక వసతుల కల్పనతో పాటు హమాలీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అతి త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ గా మామిళ్లపల్లి పార్థసారథి ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ అలాగే డైరెక్టర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచిన వ్యక్తి, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిని మార్కెట్ యార్డ్ చైర్మన్ గా అందరి సహకారంతో నియమించుకోగలిగామని, దానికి అనుగుణంగా యార్డ్లో రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నూతన కమిటీ సమిష్టి కృషితో యార్డ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి పేర్కొన్నారు. ఓకే మా బట్టలు ఇచ్చేయండి. ఓకే పైకి లేపు సార్ దగ్గర మీరు పట్టుకోండి, మీరు కూడా పట్టుకోండి. ఓకే ఓకే ఎవరు తాగిన వాళ్ళు ఎవరో డబ్బులు కట్టట్లేదు, ఎవరు రావట్లేదు. ఆలోచించండి. ఒకసారి ఓకే ఓకే అన్నమ్మా.
చైర్మన్ గా వాణిశ్రీ గారు అలాగే మిగతా డైరెక్టర్లు అందరూ కూడా అత్యధికంగా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఒక విజయోత్సవ ర్యాలీ కింద జరిగింది. ఏదైతే మరి నామినేటింగ్ పదవులు అయినప్పటికీ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో మరి రైతు కుటుంబం నుంచి వచ్చిన పార్థసారథి గారికి ఇచ్చినందుకు వారు కూడా అందరూ కూడా అభినందనలు తెలుపుతూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైతే మార్కెట్ యార్డుకి సంబంధించిన సమస్యలు మరి ఇందాక సభలో చెప్పారో ప్రతిదీ కూడా మార్కెట్ యార్డుకి సంబంధించిన మౌలిక వసతులన్నీ కూడా తీర్చే విధంగా ఈ కమిటీకి పూర్తి అధికారాలు ఉన్నాయి. డెఫినెట్గా వాళ్ళకి అన్ని సహకారాలు అందజేస్తూ మార్కెట్ యార్డ్లో ఉన్న అధికారులకు కానీ రైతులకు కానీ అమాలీలకు కానీ ఏ ఇబ్బందులు లేకోకుండా ప్రతి విషయంలో కానీ క్యాంటీన్ విషయంలో కానీ అలాగే మరుగుదొడ్ల విషయంలో కానీ షెడ్ల విషయంలో కానీ తప్పనిసరిగా ప్రతి విషయంలో ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యలన్నీ కూడా తీర్చిదిద్ది ఆసియాలోనే ఏదైతే పెద్ద మార్కెట్గా ఇది చెబుతున్నారో అలాగే ఆసియాలో కూడా క్రమశిక్షణకు మారిపేరుగా అలాగే సదుపాయాలన్నీ కూడా ఉన్న మార్కెట్ యార్డ్గా దీన్ని కూటమి ప్రభుత్వంలో, ఎందుకంటే ఇదివరకు ఎప్పుడూ కూడా 3 పార్టీల కలయికతో ఈ కమిటీ ఏర్పడలా, ఈ తప్ప 3 పార్టీల కలయికతో ఏర్పడింది. కాబట్టి ప్రతిదీ కూడా సమన్వయం చేసుకుంటూ 3 పార్టీలకి ఎంత బలం ఉందో ఆ బలం దిశగా ఈ మార్కెట్ యార్డ్ని కూడా అంత బలోపేతం చేయవలసిన అవసరం ఈ డైరెక్టర్లకు కానీ చైర్మన్కి కానీ ఉంది. ఎందుకంటే అనుభవం రైతు కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి రైతుల సమస్యల పట్ల అవగాహన ఉంది. డెఫినెట్గా అధికారులతో సమన్వయం చేసుకుని ప్రతి విషయంలో కూడా వీళ్ళందరికీ సహకారం అందిస్తూ దీని అభివృద్ధికి పాటుపడతారని వీళ్ళని కోరుకుంటున్నాను. అదేవిధంగా అధికారులు కూడా ఏదైతే నిధులు రావాల్సి నిధులు ఏదైతే ఆగినాయో మీకు ఎక్కడ ఆగినా సరే ప్రతి విషయంలో కూడా మీకు సహకారం అందిస్తూ ముందు మన జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరుగా ఉంది. ప్రతి విషయంలో కూడా ఈ 11 నెలల్లో మనం అన్ని ఎలాగ సాధించుకున్నామో ఈ మార్కెట్ విషయంలో కూడా అన్ని సాధించుకుని మరి అగ్రగామిగా నిలబెడటానికి నా వంతు కృషి చేస్తానని సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ వీళ్ళందరికీ కూడా కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియ. రైతులు ఏదైతే అంటే రైతులు షెల్టర్లు తీసుకోవడానికంటే వాళ్ళు ఏమి నైట్ హాల్ట్ ఇక్కడ ఉంటారని ఏం చెప్పలే. ముందు ఏమైందంటే గతంలో ఉండేవారు ఇప్పుడు చుట్టుపక్కల నుంచే వస్తున్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నిజంగా వాళ్ళకి అది అవసరం అంటే ముందు వాళ్ళు కల్పిస్తారు. కానీ ఇక్కడ ఏదైతే ముందు వచ్చినప్పుడు సదుపాయాలు మౌలిక సదుపాయాలు లేవు. శానిటైజేషన్ విషయంలో కానీ మరుగుదొడ్ల విషయంలో కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు. అలాగే క్యాంటీన్ విషయంలో అంటే క్యాంటీన్ కూడా వీళ్ళు ఆక్షన్ పెడుతున్నారు. అది ఆక్షన్ అవసరం లేకోకుండా ఏదైతే యూనియన్ నాయకులు ఉన్నారో వాళ్ళని రన్ చేయమన్నాం. అంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే తాగిన తర్వాత ఎవరో కూడా టీ కానీ టిఫిన్ కానీ తిన్నాక డబ్బులు ఇవ్వట్లేదు అనేది చిన్న కంప్లైంట్. అందుకని ఎవరో పాడట్లా. అందుకనే ఎవరైతే ఉన్నారో ఒక 5-6 యూనియన్ సభ్యులే అందులో వాళ్ళు ఎవరైతే ముఠా కార్మికులు ఉన్నారో వాళ్ళే తీసుకుంటే డెఫినెట్గా మన కార్మికులు తీసుకున్నారు కాబట్టి మనం డబ్బులు చెల్లించాలరా ఇక్కడ అనేది వాళ్ళలో కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళే భాగస్వామ్యం అవసరమైతే దాంట్లో వచ్చిన లాభాన్ని మళ్ళీ వాళ్ళకి ఖర్చు పెట్టుకుంటారు. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అవసరానికి ఉపయోగించుకుంటున్నారో ఆ అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు సంపాదించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇస్తే దాంట్లో వచ్చిన మళ్ళీ లాభాన్ని ఏదైతే ఉందో అమాలీలు వాళ్ళే ఉపయోగించుకోదు. అందుకని ఇంతకు మీటింగ్లో కూడా చెప్పా వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ చేసి డెఫినెట్గా, ఎందుకంటే ఇక్కడ ఆ క్యాంటీన్ ఉండటం చాలా అవసరం కాబట్టి డెఫినెట్గా మార్కెట్ యార్డ్లో ఆ క్యాంటీన్ కూడా త్వరలోనే తెరిపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయండి. సభను విజయవంతం చేసిన కూటమి నాయకులకు, హమాలీ వర్కర్స్కు, మార్కెట్ యార్డ్ వ్యాపారస్తులకు అందరికీ ధన్యవాదాలు. ఈ ఏలూరు మార్కెట్ యార్డు చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఎమ్మెల్యే గారు తో అన్ని విషయాలు చెప్పి ఆయన సహాయ సహకారాలు తీసుకుని ఇవన్నీ ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. అలాగా జంబో షెడ్ ఒకటి పెండింగ్లో ఉంది, అది కూడా నిధులయ్యి ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి అది కూడా నా హయాంలో పూర్తి చేయడానికి నేను మ్యాక్సిమం చేస్తాననేది సవనీయంగా మనం చేసుకుంటాం.
వేసవికాలం తీవ్ర ఎండల దృష్ట్యా ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీవ్ర వేసవిలో ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కె భీమేశ్వర్, జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరికులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే A గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద
సెంట్రల్ లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల, అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, జిఎన్టీ రోడ్, ఏలూరు. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు టీసీఎస్, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. బిఎస్సి కంప్యూటర్, బీసీఏ, బీబీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647,
898-898-4748. ప్రభావం నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 and 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 15,000 నుంచి 20,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండన్సాల్లో మొక్కుబడులు తీర్చుకున్న అనంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
ప్రముఖ నృత్య దర్శకులు కళారత్న కెవి సత్యనారాయణ ప్రసిద్ధ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఆస్థాన విద్వాన్ గా నియమించిన సందర్భంగా ఏలూరు గానుగులపేటలోని ప్రముఖులు పిల్లా హరినారాయణ, పిల్లా దేవి, విశ్వ హిందూ పరిషత్, టూటౌన్ మహిళా ప్రముఖ్, గానుగులపేట శ్రీ గౌరీదేవ ఆలయ సెక్రటరీ తంగేటి వీరమనోహర్, సువాడ సత్యనారాయణ మరియు 35వ డివిజన్ సభ్యులు, యువ నేతలు కెవి సత్యనారాయణ ఇంటి వద్ద ఘనంగా సత్కరించారు. మేళ తాళాలతో ఊరేగింపుగా వచ్చి ప్రేమపూర్వకంగా అభినందనలు సత్కారం చేసిన పిల్లా హరినారాయణ దేవి దంపతులకు, మహిళలకు, యువకులకు అందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మనోహర్ బాబు కెవి సత్యనారాయణ సాధించిన విజయాలను వచ్చిన యువకులకు తెలియజేస్తూ కెవి సత్యనారాయణను అభినందించారు. నాట్య కళా విశారది కెవి సత్యనారాయణ గారు, తర్వాత వెంకట సత్యనారాయణ గారు ప్రముఖ డ్యాన్సరు, అలాగే సినీ రంగంలో కూడా అనేక సినిమాలకి డ్యాన్స్ మాస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి. అలాగే మన ఏలూరుకి ఒక గొప్ప పేరు వచ్చిందంటే దాంట్లో ఈయన కూడా మన కెవి సత్యనారాయణ గారు అనే వ్యక్తి ఇక్కడ పుట్టి ఈ కళారంగాన్ని ప్రపంచవ్యాప్తంగా అంటే అమెరికా, చాలా విదేశాల్లో కూడా ఈయన ద్వారా శిక్షణ పొందిన శిష్యులు చాలామంది ఉన్నారు. నేను అసలు యాక్చువల్గా ఈరోజు ఇక్కడ దొరకడం మాకు చాలా గొప్ప విషయం. అంటే ప్రతిరోజు శ్రీశైలం అనగా శ్రీకాళహస్తితో, పెద్ద తిరుపతితో, చిన్న తిరుపతితో, కాశీ ఏదో చోట కళా రూపంలో ఈయన ప్రదర్శన చేస్తుంటారు ఈ శిష్యులు. అలాగే ఇతర దేశాల్లో కూడా ఈయన స్కూల్స్ ఉన్నాయి. అన్ని రంగాల్లో కూడా ఈయన శిష్యులు ఉన్నారు. అనేక రకంగా ఒక రకంగా చెప్పాలంటే ఏలూరుకి ఈయన ఒక ముద్దు పిల్లాడు. అటువంటి వ్యక్తిని ఈరోజు పిల్ల హరినారాయణ గారు భార్య అయినటువంటి గారు ఇద్దరు కూడా సన్మానించడం చాలా గొప్ప విషయం. అందరి తరఫున కూడా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖమండపంలో ఆయనకు అర్చకులు శేషవస్త్రం కప్పి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి తనకు ఇచ్చారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలని స్వామిని కోరుకున్నానని, వివక్షత లేని రాష్ట్రంగా దేశ చరిత్రలో ఉండేటట్లు కృషి చేస్తానని, విద్య, వైద్యంతో పాటు అందరికీ సామాజిక న్యాయం అందించడమే బాధ్యతగా ముందుకు వెళ్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ అన్నారు. సార్ ఒకసారి చూడండి సార్, ఓకే ఓకే సార్. లెఫ్ట్కి రైట్కి కాదు, శాస్త్రి గెస్ట్ హౌస్. ఈరోజు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం, ఆయనకి ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం ఏదైతే ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చారో
దాన్ని పరిపూర్ణంగా నిర్వహించడానికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకి P4 విధానం ద్వారా మంచి మేలు జరగాలని, వివక్షత లేని రాష్ట్రంగా దేశ చరిత్రలో ఉండే విధంగా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఆర్థికంగా, సామాజికంగా, అదేవిధంగా అన్నింటిలో విద్య వైద్యంలో వెనకబడి ఉన్నారో వారందరికీ సామాజిక న్యాయం, దాంతోపాటు అందరికీ కూడా అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ కూడా త్వరలోనే తీసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరుగుతుంది. ఈ పదవి ఇచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవారపాడు జాతీయ రహదారి వద్ద ఉన్న మ్యాండలీస్ కంపెనీ కార్యాలయం మరియు గోడౌన్ వద్ద కోకో రైతుల దీక్షా కార్యక్రమం శనివారం నిర్వహించారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని, కంపెనీల మోసాలు అరికట్టాలని, కోకో రైతులను ఆదుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర వర్తింపజేసి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చాక్లెట్ కంపెనీలు లక్షల కోట్ల లాభాలు గడిస్తూ కోకో పంట సాగు చేస్తున్న రైతులను నష్టాలకు గురిచేయడం దారుణమని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన మ్యాండలీస్ కంపెనీ యాజమాన్యం ఏమాత్రం కోకో గింజల ధర పెంచకుండా మొండిగా వ్యవహరించడం తగదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు మాట్లాడుతూ గత 2.5 నెలలుగా కోకో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న కంపెనీలు తగిన విధంగా స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ కోకో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. కోకో రైతుల దీక్షా కార్యక్రమంతో పోలీసులు మ్యాండలీస్ కంపెనీ వద్ద మోహరించారు. పెదవేగి సిఐ, దెందులూరు ఎస్ఐ, కానిస్టేబుల్స్ తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం నాయకులు కోనేరు సతీష్ బాబు, పాలడుగు నరసింహారావు, గుర్రం మాధవ, పానుగంటి నరేష్, వంకినేని లక్ష్మీనారాయణ, డి నరేష్, నాగరాజు, శ్రీనివాసరాజు, వివిధ మండలాల నుండి వచ్చిన కోకో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంపెనీ నుంచి మాకు ఫైనల్ నిర్ణయం కావాలి అంతే. ఈ సంవత్సరానికి వాళ్ళు చేసిన మోసాన్ని సరిచేయమనండి. వచ్చే సంవత్సరం నుంచి వీళ్ళకి గింజలు అమ్ము, వీళ్ళకి అసలు ఒకటి మేము అడుగుతుంది ఏంటంటే వాళ్ళు ఈరోజు అన్ని కంపెనీల కార్యకలాపాలు సమ్మె చేస్తాం మేము అవసరం చేస్తాం. మేము దాన్ని చేయడం కోసం వచ్చాం. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, పెద్దలు మీరు అందరూ ఉన్నారు, కోర్టు డిపార్ట్మెంట్ మీరు అందరూ వచ్చారు. మేము మీకు గౌరవిస్తున్నాం. వాళ్ళు కార్యకలాపాలు స్తంభింపజేసి వాళ్ళ గేట్లు తాళం వేసి కూర్చోవాలి. రైతులందరూ వీళ్ళకి చిన్న చిన్న పురుగుల్లాగా కనబడుతున్నారు, చిన్న చిన్న చీమల్లాగా కనబడుతున్నారు. కాబట్టి ఆ చీమలందరూ ఒక చోట చేరితే వీళ్ళకి మూడుతుందన్న విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా ఈ పరిస్థితుల్లో వీళ్ళ కుట్రలను గమనించి రైతు సంఘం కలెక్టర్ గారి దగ్గర నుంచి, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గర నుంచి, హార్టికల్చర్ కమిషనర్ దగ్గర నుంచి మంత్రి గారి వరకు చర్చ జరపని ప్రదేశం అంటూ లేదు, తట్టని తలుపు లేదు. కలెక్టర్ గారిని అడిగితే డిహెచ్ఓ దగ్గరికి పోమంటారు, డిహెచ్ఓ అడిగితే నేను చిన్నవాడిని నాకేం తెలుసు అంటారు. కమిషనర్ గారి దగ్గరికి వెళ్తామంటే అసిస్టెంట్ కమిషనర్ గారు కూర్చుని అదిగో ఇదిగో మాట్లాడతాం అంటారు. చివరికి మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు మీటింగ్ పెడితే ఆయన గట్టిగా కోప్పడిన తర్వాత ఈ కంపెనీ రిప్రజెంటేటివ్లు ఆ రోజున ఈరోజు మోడలిస్ట్ కంపెనీ ముందు సోమవారపాడు దగ్గర పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసాం, దీక్షల కార్యక్రమం చేసాం. దీంట్లో పెద్దలు రైతు సంఘ రాష్ట్ర నాయకులు, అలాగే రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు, ఇతర పెద్దలు కూడా పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. అయితే ఈరోజు ఏదైతే మేము మంగళవారం వరకు, బుధవారం వరకు కార్యకలాపాలు నిలుపుదల చేస్తాం, ప్రభుత్వంతో చర్చ జరిగిన తర్వాత, రేట్ నిర్ణయం జరిగిన తర్వాతే మళ్ళీ కార్యకలాపాలు ప్రారంభిస్తామని కంపెనీ ఇచ్చిన హామీ మీదట ఈ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. అయితే మేము ప్రధానంగా అడుగుతుందంటే అంతర్జాతీయంగా కోకో గింజలకి ఏ ధర అయితే ఉన్నదో ఆ ధర చెల్లించమని అడుగుతూ ఉన్నాం.
ఇవాళ ఫార్ములేషన్ ఏదైతే ఉందో అంటే కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్ ధర మేము చెల్లిస్తామని చెప్పి ఎప్పటివరకు కంపెనీలు చెప్పినాయి. గత సంవత్సరం అట్లా అమలు చేశారు. ఈ సంవత్సరం అట్లా అమలు చేయకుండా రైతులు మోసగించి ఇవాళ కోకో గింజలు కొనుగోలు చేశారు. కాబట్టి మాకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాల్సిందే అని చెప్పి మేము చాలా గట్టిగా చెప్తా ఉన్నాం. ప్రతి ఉద్యమం జరుగుతుంది. ఇవాళ ఇది కోకో రైతుల పోరాటమే కాదు, ఈ పోరాటానికి ఇతర పంటల రైతులను కూడా తోడువేసి ఇది ఒక రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యమంగా మారుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చింతల్పూడి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్గూడెం మండలం తాడువాయిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. తొలుత గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ పార్టీ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్లీవ్ జోజీ, ఎంపీడీఓ కృష్ణప్రసాద్, సర్పంచ్ ఎర్రమళ్ల సత్యవతి, నాయకులు దాసరి శ్యామ్ చంద్రశేషు, గురుజు ఉమామహేశ్వరి, సాయిలు సత్యనారాయణ, ఎస్ఎస్ ఇస్మాయిల్, కొడవటి సత్యరాజు, పిన్నమనేని నాని, పొన్నగంటి అనిల్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వారిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఎన్డీఏ సపోర్ట్ తోటి ప్రతి శుక్రవారం ఉదయం పూట ఏదో ఒక మండలం కానివ్వండి, గ్రామంలో కానివ్వండి, పంచాయతీలో కానివ్వండి, వార్డులో కానివ్వండి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పబ్లిక్ గ్రీవెన్స్ పెట్టమని చెప్పడం జరిగింది. ఇది ఐ థింక్ 4వ వారం మనం చేస్తున్నాము. ఈరోజు తాడువేలో ఏదైతే పల్లెనిద్ర పెట్టామో ఇక్కడ కార్యకర్తలతోటి మరి సమావేశం నిర్వహించని చెప్పి పార్టీ ఆదేశించింది. ఎన్డీఏ కూటమితో కలిపి యాక్చువల్గా ఈ యొక్క సాయంత్రం ప్రోగ్రాం వచ్చేసి మరి ఎన్డీఏ నాయకులతోటి కార్యకర్తలతోటి సమీక్ష నిర్వహించే కార్యక్రమం. పర్వాలేదు, మరి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ యొక్క సమస్యలు మేము తెలియజేశారు, అవి మేము స్వీకరించాము. మరి కన్సర్న్ అధికారులతో మాట్లాడి అది ఆ సమస్యల్ని ఏ విధంగా ఎప్పుడు అది పరిష్కరిస్తామో మీకు నిరంతరం కూడా మేము తెలియజేస్తాం. మనము ప్రభుత్వంలోకి వచ్చి ఎన్డీఏ కూటమిలో దాదాపు సంవత్సరం దగ్గరగా ఉన్నాము. మరి ఇన్ని నెలలు అభివృద్ధికి మనం ఖర్చు పెట్టింది చేసింది 161 కోట్ల రూపాయలు. సంక్షేమానికి 160 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాము. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుతూ వారిని వారు కాపాడుకోవాలని జంగారెడ్గూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్లో భాగంగా జంగారెడ్గూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పొట్టి శ్రీరాములు సెంటర్ మీదుగా బోసుబొమ్మ సెంటర్ కు చేరుకుంది. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ జంగారెడ్గూడెం పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు తాము చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రజలు దీనికి సహకరించాలని కోరారు. అదేవిధంగా వేసవి ఉష్ణోగ్రతల బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం కమిషనర్ వెంకటరమణ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్ లో భాగంగా బీట్ ద హీట్ అనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించామని చెప్పారు. ప్రజలు వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చిటికెల అచ్యుతరామయ్య, ఎల్ వెంకటేశ్వరరావు, రాష్ట్ర శెట్టి బలిజ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టుబోయిన రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన జంగారెడ్డి ప్రజలందరికీ ప్రతి ఒక్కరు కూడాను ప్లాస్టిక్ వాడకూడదు, ప్లాస్టిక్ కవర్లు కానీ వాడకూడదు. వాడకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మన మున్సిపల్ ఆఫీస్ నుండి 3 డస్ట్బిన్లు ఇచ్చారు. పొడి చెత్త, తడి చెత్త, ప్రమాదకరమైన చెత్త. ప్రతి ఒక్కళ్ళలో కూడాను ఆ డస్ట్బిన్లో వేసి మా వర్కర్లు వస్తారు కాబట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అవి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి ఒక మొక్క పెంచుకొని మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి జనవరి నెల 2025 నుంచి ప్రతి 3వ శనివారము
ఒక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్లో భాగంగా ప్రతి నెల ఒక థీమ్తో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. వాటిలో భాగంగానే ఈ నెలలో ఎండలు వేడి ఎక్కువగా ఉంది కాబట్టి బీట్ ద హీట్ అనే థీమ్తో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా ఎందుకోసం అంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి, వాటి నుంచి మనం మనసులను రక్షణ పొందడానికి ఏ చర్యలు చేపట్టాలన్న ఉద్దేశంతోనే మనము ఆల్రెడీ జంగారెడ్డి పురపాలక సంఘంలో 7 ప్లేసుల్లో చలివేంద్రాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా హెల్త్ క్యాంపులు, సచివాలయంలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఎవరైనా వడదెబ్బతో నీరసంగా ఉన్నా, వడదెబ్బ తగిలినా కూడా హెల్త్ క్యాంపులు వెళ్ళేసి మన సచివాలయంలోకి పోయేసి వాళ్ళతో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు నుంచి పక్షులకు, పశువులకు నీటి తొట్టెలు కానీ నీటి కుండలు ఏర్పాటు చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ వడదెబ్బ తగలుకోకుండా ఉండడానికి తేలికపాటి ఆహారం తీసుకోండి, లిక్విడ్ ఎక్కువగా తీసుకోండి. అదేవిధంగా నూనెతో చేసిన దుస్తులను మాత్రమే వాడండి, లైట్ కలర్స్ వాడండి, ఎక్కువ కలర్స్ ఉపయోగించదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.